బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రేపటితో జీహెచ్ఎంసీ పాలక మండలికి 4 ఏళ్లు పూర్తి కాబోతుండటంతో బల్దియా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్ల సేకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు సమావేశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నెల 11 తర్వాత మేయర్పై అవిశ్వాసం పెట్టే యోచనలో విపక్షాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇవాళ బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. మరోవైపు ఎల్లుండి మేయర్తో కాంగ్రెస్ కార్పొరేటర్లు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ కూడా బల్దియా పాలిటిక్స్ పై సీరియస్ గానే ఫోకస్ చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 రోజుల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. అవిశ్వాసంపై ఆచరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధినేతలు తమ క్యాడర్తో చర్చించే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి అటు విపక్షాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నాయి. డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఎస్, జీహెచ్ఎంసీ రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా రసవత్రంగా మారిందని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పడి దాదాపుగా 4 సంవత్సరాలు రేపటితో పూర్తవుతుంది. 2020 ఫిబ్రవరి 11వ తారీఖున కొత్త పాలక మండలి ఏర్పడింది. మేయర్ అధ్యక్షతన గద్వాల విజయలక్ష్మి మేయర్గా, మోతే శ్రీలత డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిర్రు. సో అదే తేదీ ఈ నెల ఫిబ్రవరి 11వ తారీఖు వస్తే పూర్తి స్థాయిలో 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఈ 11వ తారీఖు తర్వాత అవిశ్వాసానికి అవకాశం ఉంటుంది. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఒకవేళ అవిశ్వాసం పెట్టాలంటే 4 ఏళ్ళు పూర్తయిన తర్వాతనే పెట్టాల్సి ఉంటుంది. సో బీఆర్ఎస్లో నుంచి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్తో పాటు చాలామంది కార్పొరేటర్లు పార్టీ మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏర్పడిన తర్వాత ఒకసారి మనం పార్టీల వారీగా బలాబలాలు ఒకసారి మనం గమనిస్తే బీఆర్ఎస్కి గతంలో 56 మంది కార్పొరేటర్లు ఉంటే, అంటే 2020లో 56 మంది కార్పొరేటర్లు ఉంటే ప్రస్తుతం 40కి ఆ సంఖ్య చేరింది. కాంగ్రెస్కు కేవలం ఇద్దరే కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 24కి చేరింది. ఎంఐఎంకి 44 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 2 ఎమ్మెల్యేలుగా మారారు. ఒక ఎమ్మెల్యే మృతి చెందడంతో ఇప్పుడు వాళ్ళ సంఖ్య 41కి చేరింది. బీజేపీ సంఖ్య కూడా దాదాపుగా 41కి చేరింది. వాళ్ళ సంఖ్య 48కి ఉండే ఇప్పుడు 41కి చేరింది. సో ఈ కార్పొరేటర్లు అందరూ కూడా అవిశ్వాసం పైన ప్రస్తుతం చర్చ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధిష్టానం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్ల సమావేశం అయ్యారు. వాళ్ళు స్టాండింగ్ కమిటీ మీద చర్చించారు అని తెలుస్తుంది. మరి అవిశ్వాసం మీద చర్చించారా లేదా అనేది అఫీషియల్గా మనకి ఇప్పటివరకు బయటికి సమాచారం రాలేదు. సో ఈ నెల 11వ తారీఖు తర్వాత అవిశ్వాసం పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రేపు లేదా ఎల్లుండి సమావేశం కానున్నారు. సమావేశం అయిన తర్వాత ఏ విధంగా అవిశ్వాసం పైన ముందుకు వెళ్తారు అనేటువంటి అంశం పైన వాళ్ళు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మేయర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం కాబోతున్నారు. దాని తర్వాత ఎంఐఎం కార్పొరేటర్లు సమావేశం ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఈ పాలక మండలి 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉంది జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం. కాబట్టి ఈ 11 తర్వాత ఏం జరగబోతుంది, హైదరాబాద్లో మేయర్ పీఠం మీద ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఉంటారు అనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ ఈ పార్టీకి సంబంధించిన బలాబలాలు పూర్తి స్థాయిలో మనం గమనిస్తే అత్యధికంగా కార్పొరేటర్లు ప్రస్తుతం బీజేపీకి అండ్ ఎంఐఎంకే ఉన్నారు. సో ఇప్పుడు పార్టీల వారిగా ఒకసారి మనం గమనిస్తే ఎంఐఎం అండ్ బీజేపీకి అత్యధికంగా కార్పొరేటర్లు ఉన్నా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఎంఐఎం ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఒకరిని సపోర్ట్ చేసుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరి అవిశ్వాసం పెడితే ఎవరికి సహకరిస్తారు, ఎవరికి సహకరించరు అనేటువంటి అంశం పైన చాలా వరకు చర్చ జరుగుతుంది. టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. రేపు లేదా ఎల్లుండి ఈ అవిశ్వాసానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని గమనిస్తే కార్పొరేటర్లు దాదాపుగా 98 మంది కార్పొరేటర్లు అందరూ కలిసి సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్కి వినతి పత్రం ఇవ్వాలి. ఒకవేళ అవిశ్వాసం పెట్టాలనుకుంటే, అవిశ్వాసం పెట్టాలంటే కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం లేదు. మరి కార్పొరేటర్లు అంతమంది ఎక్కడ కలిసి
ఇస్తారు అనేటువంటి అంశం పైన కొంత సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ వాళ్ళు బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్కి సహకరిస్తే ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుందంటే అప్పుడు కూడా పూర్తి స్థాయిలో అవిశ్వాసానికి కావాల్సినటువంటి నంబర్ వాళ్ళ దగ్గర ఉండదు. ఎక్స్ అఫీషియో మెంబర్స్తో పాటు ఇతర కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ముగ్గురు పార్టీలు కలిసి అవిశ్వాసానికి వెళ్తే అవిశ్వాసం మీద కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది, అవిశ్వాసం నెగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ బీజేపీ, ఎంఐఎం ఎప్పుడు ఒక తాటి మీదకి రావు, వాళ్ళిద్దరు అపోనెంట్స్ కాబట్టి ఇప్పుడు అవిశ్వాసం అనేది వీగిపోతుంది, నెగ్గదు అనేది ప్రస్తుతం కాంగ్రెస్ కార్పొరేటర్లు మాట్లాడుకుంటున్నటువంటి అంశం. సో ఈ నెల 11వ తారీఖు తర్వాత ఏ విధమైనటువంటి రాజకీయం మారుతుంది జీహెచ్ఎంసీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 మంది కార్పొరేటర్లు ఉంటే 2 కార్పొరేటర్లు ఏమో గతంలో చనిపోయారు, మరో 2 కార్పొరేటర్లు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా మారారు. కాబట్టి ప్రస్తుతం పూర్తి స్థాయిలో 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 146 కార్పొరేటర్లలో 98కి పైగా కార్పొరేటర్లు అవిశ్వాసం మీద చర్చ జరగాలి. ఒక బీజేపీ కార్పొరేటర్ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు, అడుగుదాం ఏ విధంగా అవిశ్వాసం పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఏంటి అనేది. అన్న, ఇప్పుడు మీరు అవిశ్వాసం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది, మీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇప్పుడు కొద్దిసేపు క్రితమే మీటింగ్ జరిగింది. అవిశ్వాసం మీద మీరు బీఆర్ఎస్ కలిసి వెళ్ళేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అవిశ్వాసం మీద కిషన్ రెడ్డి ఏమైనా చర్చించారా? అధ్యక్షుడితో జరిగిన మీటింగ్ పార్టీ బలోపేతానికి సంబంధించి మీరందరూ మీరు చెప్తా ఉన్నారన్న, మమ్మల్ని ఇరికిస్తున్నారు మీరు. వాస్తవంగా ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిసారి కూడా అంటే రాష్ట్రంలో ఎప్పుడు జరిగినారో దాని ఉంటుంది, దాంట్లో మా కంట్రిబ్యూషన్ ఉండాలన్నటువంటి విషయం నడుస్తూ ఉంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించిన విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్తో మేము ఎట్టి పరిస్థితుల్లో జత కట్టేటువంటి సమస్య లేదు. కాంగ్రెస్, ఎంఐఎం లేకపోతే బీఆర్ఎస్ ముగ్గురికి మేము సమాన దూరంగా ఉండి తీరుతాము. ప్రజలు మాకు పూర్తి సంఖ్యలో మాకు పూర్తి విశ్వాసం ఇచ్చే వరకు, అంటే పూర్తిగా మా జిహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో మాకు సంఖ్యను ఇచ్చే వరకు మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటాము. వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసం పనిచేస్తాము. ఇప్పుడు జనరల్గా జిహెచ్ఎంసీ పరిధిలో రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అవిశ్వాసం మేము పెడతామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, మరి మీరు పెడతారా లేదా అనేది అది మీకు సంబంధము. ఎంఐఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉన్నారనేది ఒక చర్చ. సో ఒకవేళ అవిశ్వాసం వస్తే ఏ విధంగా వీగిపోతుందా, నెగ్గుతుందా? మీ ఆలోచన ఏంది? ఇప్పుడు బలమైన పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీయే పెట్టగలిగేది అవిశ్వాసాన్ని. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి దమ్ము చేవ ఉంటే మేమే భాగ్యనగరం పరిపాలించాం, మా దగ్గర ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉంటారని మొత్తం తీసుకొచ్చి పెట్టిరు కదా ఇక్కడ ఎమ్మెల్సీలను, ఎక్స్ అఫీషియల్ అందరినీ కలిపి పెట్టండి. మీకు చేతనైతే గాజులు దొడుకోకపోతే మీరు అవిశ్వాసాన్ని పెట్టాలి బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే భాగ్యనగర్ నుంచి మేము అయిపోయినాం, మా పని అయిపోయిందని చెప్పి ఒప్పుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్లోర్ లీడర్ కూడా లేనట్టున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. ఒకప్పుడు విర్రవీగిర్రు, బీజేపీ వాళ్ళకి ఫ్లోర్ లీడర్ 4 రోజులు ఆలస్యంగానే మీ ఫ్లోర్ లీడర్. ఈరోజు మేము అడుగుతున్నాం, మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి నాకు తెలిసి అయితే అసలు ఇప్పుడు బీజేపీ కన్నా తక్కువ సంఖ్యగా సగం కూడా లేరు. మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి అందరిని మందనేసుకొచ్చి ఇక్కడ కమిషనర్ గారికి లెటర్ ఇద్దామని వచ్చారు. చూస్తే 20 మంది కూడా లేరేసరికి మొత్తం ప్లేట్ ఫిరాయించేసి అభివృద్ధి మీద చర్చ కోసం వచ్చిన, ప్రోటోకాల్ మీద అడగడానికి వచ్చినామని చెప్పి తప్పించుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినారు తప్ప మరి ఈరోజు వాళ్ళకి నిజంగా దమ్ముంటే కనుక ఎందుకు అవిశ్వాసం పెట్టలేకపోతే మొన్న కూడా సభలో ఉండి బడ్జెట్ పైన సమావేశం జరగాల్సి ఉండే, దానిపైన చర్చించాల్సి ఉండే. ఎందుకు చేతగాని చవటల్లాగా పారిపోయారు? ఎందుకు గాజులు వేసుకొని కూర్చున్నారు? ఎందుకు ప్రజా సమస్యల మీద చర్చించలేదు? అంటే జిహెచ్ఎంసీలో భాగ్యనగర్ ప్రజల కష్టాలు మీకు పట్టట్లేదా? భాగ్యనగర్ ప్రజలకు రావాల్సిన డబ్బులు రాకపోతే మీకు పట్టట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీకి గుండు సున్నా ఇప్పటికీ స్టాంప్ డ్యూటీతో సహా ప్రతి ఒక్కటి గుండు సున్నా నిట్ట మోసం చేసి పూర్తిగా ప్రజలను అవాస్తవాలు చెప్పి మోసం చేసినటువంటి బడ్జెట్ పైన మీరు నిజంగా చర్చ చేసి వాళ్ళకి నిజాలు నిగ్గు తేల్చేది ఉంటే ప్రజలకి కావాలని మీరు కాంగ్రెస్తో కలిసి ఈ నిజాలు ప్రజలకు తెలియకుండా ఎక్కడైతే చర్చ జరిగితే భారతీయ జనతా పార్టీ కనుక చర్చలోకి వస్తే మేము నిజాలు ప్రజల ముందు పెడతామన్న భయంతో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఒకరోజు ముందు మేయర్ గారి కార్యాలయంలో వాళ్ళ ఓఎస్డీ కార్యాలయంలో సమావేశం జరిగిందా లేదా? నేను సవాల్ విసురుతున్నా, ప్రూవ్ చేయమనండి. మీడియా మిత్రులు, ఒక దమ్మున్న మీడియా మిత్రులు రాసిండి కూడా సీసీటీవీ ఫుటేజ్ తీయండి. మేయర్ ఓఎస్డీ కార్యాలయంలో మరి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్తో కలిసి ఈ మరి కౌన్సిల్ సమావేశం కన్నా ముందు చర్చ జరిగిందా లేదా? చేతనైతే వెంటనే సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టాలి. వాళ్ళు కలిసి వీళ్ళందరూ దొంగనాటకం చేసిరా లేదా? మేయర్ కార్యాలయం, మేయర్ ఓఎస్డీవి, మేయర్ పిఏ కార్యాలయం ఫుటేజ్ దమ్ముంటే బయట పెడితే మొత్తం నిజం నిగ్గు తేలుతుంది. ఫైనల్ గా ఒకవేళ అవిశ్వాసం తెర మీదకి వస్తే బీజేపీ హాజరవుతుందా, చర్చ చేపడుతుందా, అందులో ఓటింగ్ లో పాల్గొంటుందా? అది పార్టీ నిర్ణయిస్తుంది. చెప్పడానికి ఇప్పుడు
టూ ఎర్లీ. ఇంకా అవిశ్వాసం అసలు పెట్టనే లేదు. ఇప్పుడు అసలు ఇంకా పెళ్ళే కాలేదు, అల్లుడు ఎవరని చెప్తే నేను అల్లుడు ఎవరని అడిగితే నేను ఏం చెప్తా, పెళ్లి సంబంధం కూడా చూడలే ఇంకా. అసలు వీళ్ళకి చేత కానీ సవటలు ఇల్లు టీఆర్ఎస్ వాళ్ళకి దమ్ము లేదు, గాజులేసుకొని కూర్చున్నారు. మొన్న ఇక్కడ వచ్చి కమిషనర్ గారి దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టి శ్రీనివాస గారి ఇంట్లో ఇక్కడికి వచ్చిర్రు. మరి ఏమైంది? 20 మంది లేరు వాళ్ళు. నేను చెప్తున్నా వాళ్ళకి అసలు సంఖ్యాబలం లేదు. 20 మంది కూడా బీఆర్ఎస్ వాళ్ళు లేరు, 20 మంది కూడా లేరు. అవును, మన బీఆర్ఎస్ వాళ్ళు బడ్జెట్ సమావేశం కూడా పూర్తి స్థాయిలో రాలేదు. మరి అవిశ్వాసం పెడితే వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో కదా, ఎక్స్ అఫీషియల్ మెంబర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఎక్స్ అఫీషియల్ అందరూ కూడా జంప్ అయిపోయారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీతం పుచ్చుకున్నారు. ఇక్కడ ఉన్న ఒకరిద్దరు కూడా ఇక్కడుండి బీఆర్ఎస్ పార్టీలు ఉండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. నేను అదే సవాల్ విసురుతున్నా. కార్యాలయంలో కూర్చొని చర్చలు చేసి ఆ ముందస్తు ఎజెండా ప్రకారం బాకౌట్ చేసిర్రు. బడ్జెట్ మీటింగ్లో వచ్చి క్వశ్చన్ ఆన్సర్ అడుగుతారండి ఎవడైనా? బడ్జెట్ మీద చర్చ మీటింగ్ అని ఆల్రెడీ ఒక ఎజెండా లెటర్ ఇచ్చిర్రు, నోటీసు పంపించిర్రు. నీకు నిజంగా బడ్జెట్ మీద చర్చ అవసరం లేకపోతే ముందు రోజు కమిషనర్ కలిసి మేయర్ గారు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉండే, ఇచ్చిర్రా? ఇవ్వలేదు కదా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. సడన్గా కౌన్సిల్లో వచ్చి మరి ఏదైతే ప్రజా సమస్యలపైన చర్చించాల్సి ఉందో, ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 1200 కోట్లు రాలేదని మనం చెప్తున్నామో, స్టాంప్ డ్యూటీ ఏదైతే రావాల్సి ఉందో రాలేదని మనం చెప్తున్నామో, ఏవైతే మోటార్ వెహికల్ ట్యాక్స్ రావాల్సి ఉందో, ప్రొఫెషనల్ ట్యాక్స్ రావాల్సి ఉందో, ఏవైతే మన ఇతర గ్రాంట్స్ రావాల్సి ఉన్నావో ఏ ఒక్కటి కూడా రాలేదు అని మనం చెప్తా ఉన్నామో, హెచ్డి పేరుతో చెప్తూ ఫండ్స్ అలకేట్ చేస్తానని చెప్పినటువంటి డబ్బులు కూడా ఇప్పుడు రాలేవు. ఈ డబ్బుల గురించి చర్చించి నిజంగా వాళ్ళ బట్టలు ఇప్పేది ఉండే కాంగ్రెస్ వాళ్ళది, అంటే వాళ్ళు నిజాన్ని నిగ్గు తేల్చేది ఉండే. మరి మీకు చేత కాలేదా? అంటే మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే ఎందుకు సభలో చర్చ జరగనీయలేదు? ఎందుకు చేత కాకుండా పారిపోయారు? ఎందుకు డ్రామా చేసిర్రు? అంటే ప్రజా సమస్యలు మీకు పట్టవా? ప్రజా సమస్యలు వద్దు, బడ్జెట్ పైన చర్చ వద్దు. మీరు మీటింగ్ పెడితే 20 మంది లేరట మీ పార్టీ ఆఫీస్లో, మేయర్ గారు మీటింగ్ పెడితే 5 మంది లేరట, ఈ బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే 20 మంది లేరట. ఇది వీళ్ళ పరిస్థితి. ఈరోజు ఉన్నది భాగ్యనగరంలో బీజేపీ మాత్రమే, బీజేపీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. సో ఫైనల్గా మాత్రం అవిశ్వాసం అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ దారి తీస్తుంది అవిశ్వాసం మీద. మరి బీఆర్ఎస్ కార్పొరేటర్లు రేపో ఎల్లుండో కేటీఆర్తో సమావేశం కానున్నారు. సమావేశం అయిన తర్వాత ఏ విధమైనటువంటి అవుట్పుట్ వస్తుంది, కేటీఆర్ ఏ విధమైనటువంటి ఆదేశాలు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఇస్తారు చూడాల్సి ఉంది. సో ఆ అవిశ్వాసం ఒకవేళ పెడితే మాత్రం వాళ్ళకి సంఖ్యాపరంగా నంబర్ లేదు. ఒకవేళ బీజేపీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసినా కానీ పూర్తి స్థాయిలో ఆ నంబర్ సరిపోదు. మరి ఏ విధంగా అవిశ్వాసం మీద ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఈ జిహెచ్ఎంసీ రాజకీయం అనేది ముందుకు వెళ్తుందనే చూడాలి. ఓవరాల్గా మాత్రం జిహెచ్ఎంసీలో పాలక మండలి ఏర్పడి 4 ఏళ్ళు రేపటితో కంప్లీట్గా పూర్తవుతుంది. 11వ తారీఖు తర్వాత 5వ పాలక మండలి చివరి 1 ఇయర్లో కార్పొరేట్లు అడుగు పెడతారు. ఈ ఫైనల్ 1 ఇయర్లో ఏమేమి జరగబోతుంది, కార్పొరేట్లు ఏ విధంగా హైదరాబాద్ డెవలప్ చేసుకోబోతున్నారు, అవిశ్వాసం ఎంత మేరకు వస్తుంది అనేది రాబోయే రోజుల్లో మనకి 1-2 డేస్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.